కాకినాడ జిల్లా జగ్గంపేట షాదీఖానాలో భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు అధ్యక్షుడు మరుకుర్తి యేసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనేక రకాలుగా అన్యాయాలు చేస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం సరైనది కాదని, ఆ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. నిత్యావసర సరుకులు అన్నీ పెంచేసి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ కంపెనీలన్నీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్మికులతో పని చేయించుకుంటున్నారని, దానికి తోడు వారు ఉండే వసతికి బిల్లులు కట్టించుకుంటున్నారని తెలిపారు. జరగబోతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అనేక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు మన కళ్ళ ముందు, మన వీధుల్లోకి, మన ముంగిట్లోకి వచ్చినటువంటి ఒక ప్రత్యేక సందర్భంలో ఈ జనరల్ కౌన్సిల్ జరగబోతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వచ్చినటువంటి 44 కార్మిక చట్టాలని ప్రపంచ కార్మిక వర్గం 139 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి అనేక త్యాగాలు, పోరాటాలు, రక్త తర్పణాలతో సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోర్సుగా తీసుకొచ్చి ఈ దేశ కార్మిక వర్గాన్ని మరొకసారి కట్టు బానిసంగా మార్చబోతున్నటువంటి ఒక సందర్భంలో జనరల్ కౌన్సిల్ జరగబోతా ఉంది. అంతేకాదు, ప్రపంచ కార్మిక వర్గం 12 మేడే సాక్షిగా 12 గంటల పనిదినానికి వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమంలో 140 సంవత్సరాలుగా ప్రపంచ కార్మిక వర్గం 8 గంటల పనిదినాలను అమల్లోకి తెచ్చుకుంటే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చినటువంటి కార్మిక చట్టాలలో మళ్ళీ కార్మికుడు అనేవాడు 12 గంటలు పనిచేయాల్సిందే చట్టబద్ధంగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం. మన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ చేసుకునే కారణాలు ఏంటంటే, ఇవాళ ప్రభుత్వాలు కావచ్చు, ఇవాళ కార్మిక చట్టాలు కావచ్చు, అనేక రకాల కార్మికులకి నష్టం కలిగేలా సూచిస్తున్నారు. కనుక ఈ జనరల్ బాడీ జరుపుకుంటున్నాం, ఈ జనరల్ కౌన్సిల్ జరుపుకుంటున్నాం. ఈ జనరల్ కౌన్సిల్ ముఖ్య విషయం ఏంటంటే, ఇవాళ ఎక్కడ చూసినా ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగులా కొట్టుకొచ్చి ఇవాళ కార్మికులకి అనేక రకాల అన్యాయం చేస్తున్నాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్లు అనేది ప్రైవేటీకరణ చేయాలని, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన 26 ఎకరాల భూమి కూడా ప్రభుత్వం కాటేసి అమ్ముకోవాలని ఆలోచనతో ఉంది. అంతేకాకుండా ఇవాళ పేద ప్రజలకి ఎక్కడ బతకాలన్న దారి లేక ఇవాళ మన ప్రభుత్వం చెబుతున్నారు. ఏమని చెప్తారు? అనేక రకాల పథకాలు ఇస్తున్నాం, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇవాళ హాయిగా ఉన్నారు కార్మికులు అంటారు, కానీ మధ్య ఒక దానిపైన విపరీతమైన రేట్లు పెంచారు. అనేక రకాల నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేశారు. అయ్యే కాకుండా ఇవాళ ఇక్కడ ఏదైతే డిమోటో లేకపోతే అనేక రకాల ప్రైవేట్ కంపెనీలు వచ్చి కార్మికులందరినీ దోసుకుంటున్నారు. అలాగే రైలు కంపెనీల్లో కూడా కార్మికులు దోసుకుంటున్నారు. ఎందుకంటే పొద్దున్న 9 గంటల వచ్చి రాత్రి 10 గంటల దాకా పని చేసుకుంటారు. వాళ్ళ బస పేరుతో కూడా మన కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, కార్మిక అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద చర్య తీసుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, నా పేరు ఎంఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి. ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జగ్గంపేట పట్టణంలో జరుగుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గం పైన, సామాన్య ప్రజలపైన దాడి చేస్తూ జూలై 1న 3 క్రిమినల్ చట్టాలని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది మనుషుల జీవిత హక్కుని, పౌరుల జీవిత హక్కును కాలరాసింది. కాబట్టి ఈ 3 క్రిమినల్ చట్టాలు అమలు చేయకుండా ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అలాగే కార్మికుల హక్కులు కాలరాసే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని, అలాగే స్కీమ్ కార్మికులకు ఉన్నటువంటి అన్ని రకాల పథకాలని రద్దు చేసి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐఎఫ్టియు జనరల్ కౌన్సిల్ జగ్గంపేటలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోర్సుగా తెచ్చినందుకు వ్యతిరేకంగా తీర్మానం చేయబోతా ఉన్నాం. అంతేకాదు, ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆమోదించాలని, ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
అంతేకాదు జూలై 1వ తేదీన తీసుకొచ్చినట్టు 3 క్రిమినల్ చట్టాలని వెనక్కి తీసుకోవాలని, అంతేకాదు ఈ దేశంలో పేదల పక్షాన, ఆదివాసుల పక్షాన, మహిళల పక్షాన, దళితుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నటువంటి మేధావుల పైన అర్బన్ నక్సల్స్ పేరుతో చేస్తున్నటువంటి నిర్బంధాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆదివాసీల మీద ఈరోజు ఆదివాసీ కూడలని ఖాళీ చేయించడం కోసం ఆదివాసీలతో ఆఖరి యుద్ధం అని మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ని వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజులలో ఒక బలమైనటువంటి కార్మిక ఉద్యమాన్ని ఈ దేశంలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, బొగ్గు బావుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అనేక ప్రభుత్వ రంగ డిఫెన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఎల్ఐసి, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి కార్మికోద్యమాన్ని నిర్మించాలని